అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రము. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథముల నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా, నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము. నీ మాటలతో ప్రభువా నీ బిడ్డలను మమ్మలను తృప్తిపరిచి మహిమా ఘనతా కీర్తి ప్రభావం మీరే పొందుకోమని మహిమ కార్యాలు జరిగిస్తూ ఉన్న మహినాథుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇచ్చినటువంటి బలమైనటువంటి వాక్యము, మరి దేవుని మహాకృపలో ఈరోజు చిన్న జీవులుగా ఉన్నటువంటి చీమలను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. బలహీనమైన చీమలే మనకు నేర్పిస్తున్న బలమైన పాఠములు అనేటటువంటి అంశాన్ని మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మదేవుని సహాయముతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బలహీనమైన చీమలే మనకు నేర్పిస్తున్న బలమైన పాఠాలు. చదివినటువంటి వాక్య భాగమును మనము చూచినట్లయితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని సోమరుడితో మరి చెబుతున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. సోమరుని పిలిచి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. అంటే చీమలు ఏమై ఉన్నాయంటే ఇక్కడ సోమరుడికి జ్ఞానాన్ని ఇచ్చేవిగా కనబడతా ఉన్నాయి. అంటే చీమలు నడతలు అంటే కనుక నడకలు కాదు, నడతలు. అంటే వాటి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందో చూడమంటున్నాడు దేవుడు. అవి ఏ సమయాల్లో ఏ పనులు చేస్తున్నాయో, అవి ఏ విధముగా వెళుతున్నాయో, అవి ఏ విధముగా ఉంటున్నాయో, వాటి విధి విధానాలు ఏమిటో, జీవన విధానం ఏమిటో కనిపెట్టి చూస్తే అప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది అబ్బాయి అని మరి దేవుడు మరి సొలొమోను గారి ద్వారా ఇక్కడ చక్కని మాటలు రాయిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, చాలా అద్భుతమైనటువంటి వచనం ఇది. 6 అనేటువంటి వచనం. ఎందుకంటే కనుక చీమల దగ్గరికి వెళ్ళి దేవుడు నేర్చుకోమంటున్నాడంటే చీమలలో ఏదో విశిష్టత ఉంది అనేటువంటి ఆ యొక్క విషయాన్ని చాలామంది గ్రహించుకున్నారు. అలా గ్రహించుకున్నటువంటి వారిలో కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే వాటి మీద అధ్యయనం చేశారు, వాటి మీద ఒక పుస్తకం రాశారు. వాటి మీద అధ్యయనం చేసి ఆ శాస్త్రానికి, ఆ పుస్తకానికి పెట్టినటువంటి పేరు ఏమిటంటే మిర్మికాలజీ అని పేరు పెట్టారు. మిర్మికాలజీ అంటారు ఇంగ్లీష్లో. మరి తెలుగులో చీమల అధ్యయన శాస్త్రము అని ఒక శాస్త్రాన్ని తయారు చేశారు. ఈ వచనము ఆధారముగా వారు అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి చీమలలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో కనిపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. చీమలన్నీ కలిసి చక్కగా మరి అవి మరి నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. దాన్ని ఏమన్నారంటే కనుక యాంట్ కాలనీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. చీమలు ఆహారం సమకూర్చుకునేటటువంటి పద్ధతి కూడా చాలా గొప్ప విశిష్టతతో కూడినటువంటి పద్ధతి. ఇవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఒక ఇంజనీరు, అతను అమెరికాకు చెందినటువంటి ఇంజనీర్ ఏం చేశాడంటే చీమల పుట్ట మీద పరిశోధన చేశాడండి. చీమల పుట్ట మీద పరిశోధన చేయడం ఏంటని మీరు అనుకోవచ్చు. ఆ పుట్ట భూమిలోకి పెట్టిన ఈయన ఆ చీమలన్నింటినీ కూడా బయటికి పంపించేసి ఆ పుట్టలో ఒక లోహాన్ని వేడి చేసి ఆ లోహాన్ని దాంట్లో పోసాడంట. ఆ తర్వాత అది చల్లారిపోయిన తర్వాత మరి ఆ లోహం అంతా కూడా బయటికి తీసి ఆ యొక్క మట్టి అంతా కూడా తీసేస్తే ఆ చీమల పుట్ట యొక్క నమూనా అంతా కూడా, ఆ లోహం అంతా కూడా మరి చీమల పుట్ట యొక్క నమూనా కనబడుతుందంటండి. దేవుని మహిమ కలుగును గాక. అంటే వేసినటువంటి ఈ లోహం ఎలా ఉందంటే కనుక ఆ చీమల పుట్ట యొక్క అచ్చుగా మారింది. మొత్తానికి ఆ చీమల పుట్ట ఏ విధముగా అయితే ఉందో అదే నమూనా మరి ఈ లోహము కూడా మారడం జరిగిందంట. ఇదంతా ఈ డిజైన్ అంతా కూడా చూసారంట. ఆ నమూనా అంతా కూడా, అంటే లోహం అంతా కూడా ఒక డిజైన్తో వచ్చింది. ఆ డిజైన్ చూసి నిజంగా ఆశ్చర్యపోయారంట శాస్త్రవేత్తలు. ఎందుకంటే సైంటిస్టు కూడా మరి
దీన్ని చూసి మరి ఆశ్చర్యపోవడమే జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇలాంటి స్ట్రక్చరు, ఇలాంటి నిర్మాణము ఏ ఇంజనీరు కూడా చెయ్యలేడు, అలాంటి ఇంజనీరింగ్ వరకు మరి ఈ చీమలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి చీమలు చాలా జ్ఞానము కలిగినవని చెప్పేసి మరి ఆ శాస్త్రవేత్తలందరూ కూడా చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని యొక్క ప్లాను, అంటే ఏ ఇంజనీరు కూడా ఇలాంటి బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ వెయ్యలేడని చెప్పారంటండి. అంటే భూమి లోపలికి అంత బలంగా అవి స్ట్రక్చర్ వేసుకున్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వర్షం పడినా ఏమొచ్చినా కానీ, నీళ్లు భూమి మీద నిలబడిపోయినా కానీ దానికైతే మట్టికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది వేసుకున్నటువంటి పొట్టలోనికి నీటి చుక్క కూడా వెళ్లకుండా అంత సేఫ్టీగా మరి ఆ చీమలన్నీ కూడా ఆ యొక్క నిర్మాణాన్ని నిర్మించుకున్నట్టుగా మరి ఆ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అంటే చీమలు ఎంత తెలివైనవో. అందుకే దేవుడు ముందే చెప్పాడు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి చూడు, నీకు జ్ఞానము కలుగుతుంది అని చెప్పేసి అక్కడ చెబుతూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. అద్భుతముగా మరి అవి ఆహారాన్ని వెతుక్కునే క్రమము కావచ్చు, లేదా ఆహారాన్ని పొందుకునే క్రమము కావచ్చు, ఆశ్చర్యం కలుగుతుంది. ఏదైనా తీపి పదార్థం మనం వేసామంటే ఒక చీమ వస్తుంది, దాని తర్వాత లైన్గా అన్నీ వచ్చేస్తాయి. ఏ విధముగా వస్తున్నాయి ఇవి? మరలా ఒకే లైన్లో వెళుతూ ఉంటాయి. అవి వెళుతున్నప్పుడు కూడా మనం గమనించాలి, మరి ఆ యొక్క ఆహారం తీసుకెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి మరలా ఆహారం దగ్గరికి రావడము. నిజంగా మార్గం ఎలా తెలుస్తుంది వాటికంటే, మరి అవి వెళుతూ ఒక రకమైనటువంటి కెమికల్ని రిలీజ్ చేస్తాయంటండి. దాని పేరు కూడా చెప్పారు, ఫెరోమోన్స్ అనేటటువంటి కెమికల్ రిలీజ్ చేస్తే వెళ్తా ఈ కెమికల్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మార్గం ఏర్పడిపోతుందండి. పుట్ట దగ్గర నుంచి ఆహార పదార్థాల దాకా కూడా ఆ మార్గంలోనే ఈ చీమలన్నీ వెళ్ళిపోతూ ఉంటే క్రమముగా వెళ్ళేటటువంటి లక్షణము ఈ చీమల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక లైన్ ఫామ్ చేసుకుని ఆ లైన్లోనే ఈ చీమలన్నీ కూడా వెళుతూ ఉంటాయి. ఒకదానికొకటి సమాచారాన్ని అందించుకునే విధముగా మరి ఎదురుపడినప్పుడల్లా ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా కనబడతా ఉంటాయి. అంటే సిగ్నల్స్ అందించుకుంటూ ఉంటాయి అన్నమాట ఈ చీమలు. ఏదేమైనప్పటికీ అద్భుతమైనటువంటి మరి ఈ సృష్టిలో అద్భుతమైనటువంటి సృష్టి మరి చీమలో మనం చూస్తూ ఉన్నాము. చిన్న జీవి అయినప్పటికీ కూడా ఎంతో తెలివి కలిగినటువంటి జీవిగా మనకు కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, ఈ చీమంట 60 రెట్ల బరువును కూడా మోస్తుంది. అంటే దాని భారాన్ని మించి ఇది బరువును మోసేటటువంటి శక్తి కలిగినటువంటి జీవిగా కూడా చెబుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మొత్తానికి ఈ చీమల గురించినటువంటి కొన్ని విషయాలను మనము మరి మాట్లాడుకుందాము. మొట్టమొదటిగా, ఈ చీమలు చిన్నవే, బలము లేని జీవులే, అయినప్పటికీ బలమైన పని చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 25వ వచనం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. ఇవి బలము లేని జీవులే, అయినప్పటికీ కూడా మరి ఇందాక మనం చెప్పుకున్నాం 60 రెట్ల బరువును కూడా ఇవి మోసుకుని వెళతాయి. అనగా శక్తికి మించి పనిచేసే తత్వము చీమలో ఉంది. ఓ సోమరి, నీవు చీమ దగ్గరకు ఎందుకు వెళ్ళమని దేవుడు చెబుతున్నాడంటే, నీకన్నా ఆ చీమలే రైతు. వాటికి శక్తిని మించి పని చేస్తూ ఉన్నాయి. నువ్వేం పని చేస్తున్నావు? సోమరోళ్ళ పడుకుని ఉంటున్నావేమో. అందుకనే దేవుడి మాట మాట్లాడుతున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ చీమలంట చిన్న జీవులు అయినప్పటికీ శక్తికి మించి పనిచేసి మరి కష్టపడి పనిచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. ఒక్కొక్కసారి మరి అవి మొయ్యలెక్క ఫెయిల్ అయిపోయినా కానీ విడిచిపెట్టకుండా పదే మరి ఆ వస్తువుల్ని లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అనగా మరి ఫెయిల్ అవుతున్నా కానీ ఎన్నిసార్లు అన్నా కానీ ట్రై చేసి మొత్తం మీద ఆహార పదార్థాలని ఆ యొక్క పొట్టలోనికి చేర్చుకుని వెళ్ళిపోతాయి. అలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటివే ఈ బలహీనమైనటువంటి చీమలు. చిన్నవే అయినా కానీ బలమైనటువంటి పనులు చేస్తున్నటువంటి విధానం మనకు కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మరి బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే కనుక, బల్బును కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ విషయమును మనం గమనిస్తే కనుక, ఈ థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి మరి చదివింది 5వ తరగతే, కానీ దాదాపుగా 1038 పరికరాలను కనుగొన్నట్టుగా మరి చరిత్ర చెబుతూ ఉంది. అందరికన్నా ఎక్కువ ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్తగా, ఎక్కువ పరికరాలను రూపొందించిన శాస్త్రవేత్తగా మరి ఈ థామస్ అల్వా ఎడిసన్ పిలువబడుతూ ఉన్నారు. అంతెందుకు, లైట్కి మరి పునాది ఎవరంటే ఈయనే. ఈరోజు లైట్ మనం వేసుకుంటున్నామంటే, లైట్లో మనం ఉంటున్నామంటే కారణం ఎవరంటే కనుక థామస్ అల్వా ఎడిసన్. ఈయన పిహెచ్డీలు చేయలేదు, ఏమీ చేయలేదు, కేవలం 5వ తరగతి మాత్రమే చదివాడు.
బలుబు కనిపెట్టేటటువంటి ఆ సమయానికి దాదాపుగా 10,000 సార్లు ఈయన ప్రయోగం చేశాడంటండి. 10,000 సార్లు ప్రయోగం చేసి అప్పుడు మరి 10,000 సార్లు ఫెయిల్ అయిపోయినా కానీ విడిచిపెట్టకుండా అలా ప్రయత్నం చేయగా బల్బు బయటకు వచ్చింది. ఆ తరువాత నుంచి వేగతరముగా అనేక రకమైనటువంటి పరికరాలు మరి ఈయన కనిపెట్టడము జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. మరి ఈయనకున్నటువంటి క్వాలిఫికేషన్ 5వ తరగతి. భయంకరమైనటువంటి సంఘటన ఈయన జీవితంలో జరిగింది. చదువుకునేటటువంటి సమయంలో మరి చిన్నతనములో అనగా మరి 2వ తరగతి చదువుతున్నటువంటి సమయంలో వాళ్ళ మేడం గారు ఒక లెటర్ రాసి మరి ఈ యొక్క థామస్ అల్వా ఎడిసన్ గారికి ఇస్తే అది తీసుకెళ్ళి మీ అమ్మగారికి చదివించుకో అని చెప్తే మొత్తం మీద థామస్ అల్వా ఎడిసన్ గారి యొక్క వాళ్ళ అమ్మగారికి ఆ లెటర్ ఇచ్చి చదివించడం జరిగింది. ఆమె చదివింది లెటర్, కానీ లెటర్లో ఉన్నటువంటి విషయం చెప్పకుండా ఆమె చెప్పిన విషయం ఏంటంటే, బాబు నీ యొక్క తెలివి చాలా ఎక్కువైపోయిందంట, నా దగ్గరనే చదివిస్తానని చెప్పేసి మొత్తానికి ఆ బాబుని తానే తన దగ్గర పెట్టుకుని మరి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి ఆమె చదువు చెప్పింది, చక్కగా అతను చదువుకున్నాడు. ఆ తర్వాత మరి దేవుని కృపను బట్టి మరి ఆయన ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళడము, అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడము, మొత్తానికి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే విధానంలో ఆ తల్లి మరి కుమారుని నడిపించింది. గొప్ప విజయాలు సాధించేటటువంటి ప్రయత్నాన్ని చేసేలా అంత మాత్రమే కాదు, గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే విధానంలోనికి ఈ తల్లి మరి అతన్ని నడిపించడం జరిగింది. కాబట్టి ఈరోజు బలు వెలుగుతుందంటే థామస్ అల్వా ఎడిసన్ చేసినటువంటి గొప్ప కార్యం అనే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తున్నాను. అల్పుడైనటువంటి వాడే, కానీ ఈ అల్పుడు వెనక ఎవరున్నారంటే గనుడైనటువంటి ఆ దేవుడు ఉన్నాడనే సంగతిని మనం గమనించాలి. చీమలు అల్పమైనప్పటికీ కూడా అవి చాలా బలమైనటువంటి పనులు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రయత్నము 1 సారి 2 సార్లు చేయడం కాదు, అనేక సార్లు మనం ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మనం సాధించగలమనే విషయాన్ని మరి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. చీమలు బలహీనమైనప్పటికీ కూడా బలమైన పనులు చేస్తున్నాయని అని మనకు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా పరిశుద్ధ గ్రంథం మనం గమనించినట్లయితే కనుక దావీదును మనం గమనించినట్లయితే కనుక దావీదు గొలియాతును చంపడానికి వెళ్ళేటటువంటి ఆ వృత్తాంతంలో అందరూ కూడా గొలియాతును చూసి భయపడుతూ ఉన్నారు, కానీ దావీదు అంట గొలియాతును చూసి భయపడలేదు. దావీదు అసలు గొలియాతునే చూడలేదు. దావీదు ఎవరిని చూస్తున్నారంటే గొలియాతును గెలిపించేటటువంటి ఆ దేవుని చూస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అనగా దావీదు ఏం చూస్తున్నాడంటే గొలియాతు యొక్క పతనాన్ని చూస్తూ ఉన్నాడు, గొలియాతును ఓడించడాన్ని చూస్తూ ఉన్నాడు, గొలియాతు మీద జయాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఉన్నాడు. అలాగే మరి మన జీవితాల్లో కూడా మన అపజయాల వైపు మనం చూడడం కాదు, మన యొక్క రోగాల వైపు, మన యొక్క బాధల వైపు మనం చూడవలసిన అవసరం లేదు. మనం ఎవరిని చూడాలంటే ఆ దేవుని వైపు మనం చూడాలి. మన గురి ఆయన మీద పెట్టి మనం ముందుకు సాగినట్లయితే మనము బలహీనులమైనప్పటికీ కూడా బలమైన కార్యాలు జరిగించేవాడు ఆయనే అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను అనే ఒకే ఒక వాక్యాన్నండి ఈ థామస్ అల్వా ఎడిసన్ పట్టుకున్నాడో మొత్తం మీద బలమైన కార్యాలు ఎన్నో జరిగించుకున్నాడు. అలాగే మరి నీ జీవితంలో అయ్యో నేను బలహీనంగా ఉన్నాను, అయ్యో నేను ఈ పని చేయలేకపోతున్నానని టెన్షన్ పడుతున్నావేమో, జాగ్రత్త. దేవుడు ఖచ్చితంగా మీ పట్ల బలమైన కార్యాలు జరిగించగల సామర్థ్యం కలిగిన దేవుడు అనే విషయాన్ని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాట చదువుకుందాము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి. అంటే రాజ్యాలను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి. 34వ వచనం. అగ్ని బలమును చల్లార్చిరి, తప్పించుకొనిరి. అదండి మెయిన్ పాయింట్. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఎవరు బలపరిచారు? ఎవరు ఈ బలహీనులు అంటే విశ్వాస వీరులందరూ కూడా బలహీనంగా ఉన్నప్పటికీ బలపరచు దేవుని వైపు వారు చూచారు. ఆ లిస్టులో దావీదు ఉన్నాడు, ఆ లిస్టులో యోసేపు ఉన్నాడు, ఆ లిస్టులో మనం అనుకుంటున్నాడు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు బలహీనులే, కానీ బలము చేసేటటువంటి బలం ఇచ్చేటటువంటి దేవుని వైపు తిరిగారు. దేవుని మహిమ కలుగును గాక. మనం బలహీనులమే కావచ్చు, కానీ మనల్ని బలపరిచే దేవుడు మన ముందర ఉన్నాడు. ఆయన చూసుకుంటా మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఈ చీమలు బలహీనమైనవే, కానీ బలమైన పనులు చేస్తూనే. ఓ సోమరి, నీవు బలహీనముగా ఉన్నప్పటికీ కూడా ఈ బలహీనముగా ఉన్నటువంటి చీమల వైపు చూస్తే నీకు అర్థమవుతుందనే విషయాన్ని మరి ప్రభు మరి మొదటగా తెలియజేస్తూ ఉన్నారు. రెండవది ఏమిటంటే కనుక, రెండవ లక్షణము సిద్ధపాటు కలిగినటువంటి జీవులండి ఇవి. చీమలు సిద్ధపాటు కలిగినటువంటి జీవులు. చదువుదాం సామెతల గ్రంథము 6:8, 6వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం.
అవి వేసవి కాలమందు అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. చీమలు వేసవి కాలంలో ఆహారాన్ని కూర్చుకుంటాయి. ఎందుకంటే వర్షాకాలం వస్తే ప్రమాదము కాబట్టి, బయటకు వస్తే మరి ఇబ్బంది కాబట్టి, ఆహారం దొరకదు కాబట్టి, మొత్తానికి అవి సమయం ఉండగానే అన్నీ సమకూర్చుకుంటాయి. అవి మరి బద్దకించేటటువంటి జీవులు కాదండి. రాత్రికాల సమయంలో కూడా చీమలు వెళతా ఉంటాయి. మనము చూస్తూ ఉంటాం. మనం పడుకుని లేచి చూసినప్పటికీ అవి వెళ్తానే ఉంటాయి. అంటే అవి పడుకోవా అంటే పడుకోవు. ఎందుకంటే పని ఉంటే అవి నిద్రపోవు. చక్కగా సమయం ఉండగానే చక్కబెట్టేసుకుంటాయి. అంటే సిద్ధపాటు లక్షణము చీమల్లో ఉంది. మరి మీలో సిద్ధపాటు లక్షణం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ప్రభు అడుగుతా ఉన్నాడు. క్రైస్తవుడుగా ఉన్నటువంటి మనము ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవాది దేవుడు ఈ సృష్టి అంతా కూడా సిద్ధపాటు కలిగించి చేశాడు. మొత్తం సృష్టి అంతా కలగజేసిన తర్వాత, సిద్ధపాటు చేసిన తర్వాత మానవుణ్ణి సృష్టించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. సిద్ధపాటు ఉండాలి, ప్రార్థనకు సిద్ధపాటు ఉండాలి, అలాగే ఆయన సన్నిధిలోనికి రావడానికి సిద్ధపాటు ఉండాలి, సువార్తను చెప్పడానికి సిద్ధపాటు ఉండాలి. ఇంకా చెప్పాలంటే కనుక రెండవ రాకడకు సిద్ధపాటు కలిగి ఉంటేనే రాకడలో మనం ఎత్తగలము, లేకపోతే ఎగిరి మేఘము ఎక్కలేము. సిద్ధపాటు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ చీమలు కలిగినటువంటి సిద్ధపాటు మీలో ఉందా అని ఈరోజు ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం గమనిస్తే కనుక ఈ చీమలు క్రమశిక్షణ కలిగిన జీవులు. క్రమశిక్షణలో ఇక చీమలకు మించినటువంటి క్రమశిక్షణ ఏ జీవికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న జీవునే దేవుడు ఇంత హైలైట్ చేస్తున్నాడంటే గమనించాలి. చూచుచున్న దేవుడు సమస్తమును చూచుచున్నాడు, ఏది విడిచిపెట్టడు ఆయన. ఈ చిన్న జీవిలో నుంచి అనేకమైన బలమైన పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. మూడవదిగా క్రమశిక్షణ కలిగినటువంటి జీవి ఇది. నిర్గమాకాండము 40వ అధ్యాయము 4వ వచనం మనం గమనిస్తే గనక ఎందుకు క్రమశిక్షణ కలిగిన జీవులు అంటున్నానంటే కనుక చీమలన్నీ కూడా ఎప్పుడు ఒకే లైన్లో వెళతాయి. ఎదురు వదిలైతే కనుక ఒకదానొకటి ఏదో మాట్లాడుకున్నట్టుగా అలా మాట్లాడుకుని లైన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. లైను తప్పవండి. ఎందుకని క్రమం ఉంది వీటిలో. అలాగే క్రైస్తవులుగా ఉన్నటువంటి మన జీవితంలో కూడా క్రమం ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవుడు క్రమాన్ని కోరుకుంటున్నాడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అని దేవుడు చెప్తున్నాడు. ఆయనకు క్రమం అంటే చాలా ఇష్టము. మనం క్రమముగా ఉండాలి. ఆయన క్రమముగా సృష్టి కలిగించాడు, క్రమముగా అన్ని చేస్తున్నాడు. మనము కూడా క్రమముగానే జీవించాలి. చూద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయం 4వ వచనం. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి అనగా ప్రత్యక్ష గుడారము గురించి దేవుడు చెబుతూ ప్రత్యక్ష గుడారములో సన్నిధి రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు పెట్టమన్నాడు. వాటిని క్రమముగా పెట్టమంటున్నాడు. 6 ఒక పక్కన 6 ఒక ప్రక్కన, 6 ఒక ప్రక్కన 6 ఒక ప్రక్కన. లెక్క తక్కువ కాకూడదు, క్రమము చెడకూడదు, ఖచ్చితంగా క్రమంగా ఉండాలని చెప్తున్నాడు. ఏది ఎక్కడ ఉండాలో మందిరంలో అక్కడే ఉండాలి. ఏ ప్రదీపానికి ఏ నూనె వాడాలో అదే నూనె వాడాలి. క్రమము అనేది ఖచ్చితంగా పాటించమని దేవుడు చెప్పడం జరిగింది. ఆ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఆ రొట్టెలు చక్కగా ఆ 12 రొట్టెలు కూడా సన్నిధి రొట్టెల బల్ల మీద చక్కగా పేర్చమన్నాడు. ఎలా పడితే అలా పేర్చకూడదు. 6 ఒక వరుస 6 ఒక వరుస. ఇదంతా మనకి నిర్గమాకాండంలో మనం చూస్తాం. మరొక విషయాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా గారు మరి దహన బలిపీఠాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ బలిపీఠం మీద కట్టెలంట క్రమముగా పేర్చాడంట. కట్టెలను అది అంటే తగలబడే కట్టెలే కదా, అయ్యి కాలిపోతాయి కదా. క్రమంగా ఏంటి పడేద్దాం అనుకోలేదు. అంతకేనే అంటే కాలిపోయే కట్టెల్ని క్రమముగా పేర్చకపోతే దేవుడు ఊరుకోకపోతే మరి నీ జీవితంలో క్రమము లేకపోతే ఆయన ఊరుకుంటాడా? అది తగలబడిపోయేదే, బూడిదైపోతే ఎలాగా? ఇక బూడిదైపోయేదని క్రమముగా ఎందుకు అని దేవుడు అనుకుంటా. ఖచ్చితముగా క్రమం కావాలంటున్నాడు. అలాంటప్పుడు మన జీవితాల్లో కూడా క్రమము లేకపోతే ఆయన ఊరుకుంటాడా? ఖచ్చితంగా క్రమం కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. అలాగే మరొక మాట, గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. గలతీ పత్రిక 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొనవలెను. మనము ఆత్మానుసారులుగా ఉన్నాము. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుకున్నామో అప్పుడు మనం శరీర రీత్యా ఉన్నటువంటి ఆ యొక్క స్థితి అంతా కూడా విడిచిపెట్టేసాము. మనం ఆత్మానుసారులుగా మారిపోయాము. కనుక ఆత్మానుసారులు ఎలా ఉండాలంటే క్రమముగా నడుచుకోవాలి. ఒకవేళ క్రమముగా నడుచుకోకపోతే కనుక మరి దేవుడు చెప్తున్నాడు కదా, అక్రమముగా ఉండు వారులారా నా యొద్ద నుండి తొలగిపోమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ మాట కూడా మనం గమనిద్దాం. మొదటి తెస్సలోని పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5:14.
5:14 చదువుదాం. అక్రమం గురించి. సహోదరులారా, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పమన్నాడంటే మనల్ని ఎలా నడుచుకోమన్నాడంటే క్రమముగా నడుచుకోమన్నాడు. మరి ఈ చీమలు క్రమశిక్షణ కలిగిన జీవులు, క్రమముగా నడుచుకునే జీవులు గనక ఆ చిన్న వాటిని చూచి బుద్ధి తెచ్చుకోరా సోమరోడా అని చెప్తున్నాడు దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన గురించి కాదులేండి మాటలు. ఎవరైతే సోమరిగా ఉన్నారో వారందరికీ పనికొచ్చేటటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇక 4వది మనం గమనించినట్లయితే కనుక ఐక్యతలో నిజంగా చీమలకు మించిన ఐక్యత లేదు. ఏదైనా ఒక పదార్థము గనక కనపడితే, ఒక చీమ వెళితే ఖచ్చితముగా అలా మనం అలా చూసే సమయానికే కొన్ని వందలాది చీమలు లైన్గా వచ్చేస్తూ ఉంటాయి. వాటి ఐక్యత ఎంత గొప్పదంటే చీమ ఎదురైతే ఖచ్చితంగా ఏదో హాయి చెప్పుకుంటున్నట్టుగా, ఏదో పలకరిస్తున్నట్టుగా మరి ఫారెన్లో చేసేటటువంటి ఒక కల్చర్ అవి చేస్తూ ఉంటాయి. దీని మహిమ కలుగును గాక. అంటే అంత క్లోజ్గా ఉంటాయి. మరి ప్రతి చీమ కూడా ఎదురుపడే చీమకి అలా టచ్ అవుతా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత ఐక్యత కలిగిన జీవులు. ఏదైనా మోసుకెళ్ళాలంటే మరి 4-5 కలిసి మోసుకెళ్ళిపోతాయి. అంటే ఐక్యతలో నిజంగా వీటికి మించినవి లేవు. మరి క్రైస్తవ జీవితము ఐక్యతతో కూడినటువంటి జీవితముగా ఉండాలి. సంఘాల్లో ఐక్యత ఉండాలి, కుటుంబాల్లో ఐక్యత ఉండాలి, మనుష్యుల్లో ఐక్యత ఉండాలి, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలి. అందుకనే కదా 133వ కీర్తన 1వ వచనం అంటారు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అంటాడు. ఎందుకంటే కనుక సహోదరులు అంటే కనుక మరి మనకు మందిరంలో ఉన్న వారందరూ కూడా సహోదరులే. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి మనమందరము కూడా ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి నివసించవలసిన వారమై ఉన్నాము. ఇది 4వది. ఇక 5వదిగా మనం గమనించినట్లయితే కనుక ఈ చీమలు చురుకుదనం కలిగిన చీమలు. ఈ చీమలు చురుకుదనం కలిగిన చీమలు. మనం చూస్తూ ఉంటాం చీమలు ఎంత స్పీడ్ మీద వెళ్ళిపోతూ ఉంటాయో, చాలా స్పీడ్ మీద వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మరి చురుకుదనం కలిగి ఉండాలి. ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మరి చురుకుదనం కలిగి ప్రభు పనిలో వేగిరముగా పని చేయాలి, చక్కగా వాడబడాలి, బలమైన సాధకాలుగా వాడబడవలసిన వారమై ఉన్నాము. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం చదువుతాం ఒకసారి. సామెతల గ్రంథం 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. కాబట్టి చురుకుగా ఉండడం అనేది గొప్ప భాగ్యమని లేఖనము సెలవిస్తూ ఉంది. మరి చెప్పే మాట ఏమిటంటే చీమలు చురుకుగా ఉన్న రీతిగా మనము కూడా చురుకుదనము కలిగి ఉండాలి. వాక్యం వింటున్నటువంటి ప్రేమని దేవుని పిల్లలారా, మరి చురుకుదనం కలిగి ఉన్నారా? చురుకుదనం కలిగి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఇక 6వదిగా మనం గమనించినట్లయితే కనుక ఈ చీమలు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటాయి. చీమలు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటాయి. ఈ మాటను మనం చూసినట్లయితే కనుక మరి సామెతల గ్రంథము 30వ అధ్యాయం 25వ వచనం. 30:25. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో సిద్ధపరచుకొనును. కాబట్టి మరి సమయాన్ని పోనివ్వకుండా ఆహారం దొరికేటటువంటి ఆ సమయంలోనే ఇవి ఖచ్చితముగా సిద్ధపాటు చేసుకుంటాయి. మరి వాక్యం వింటున్నటువంటి ప్రేమని దేవుని పిల్లలారా, సమయాన్ని పోనిస్తున్నారేమో జాగ్రత్త. సమయము చాలా విలువైనది, టైము చాలా విలువైనది. మరి అయిపోయినటువంటి కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. ఒక సెకండ్ కూడా మనం వెనక్కి రాదు. కాబట్టి జరిగిపోతున్నటువంటి కాలం విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు లెక్క అడుగుతాడు. ఆ సమయాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామో లేదో గమనించవలసిన వారమై ఉన్నాము. ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నామంటే ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చాడంటే ఈ సమయాన్ని దేవుని కొరకు మనం వాడగడుగుతున్నామా లేదా అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోమని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇవన్నీ కూడా ఈ చీమలో ఉన్నటువంటి లక్షణాలే. ఇంకొక మాట ఉంది, పట్టుదల కలిగినటువంటి చీమలు అంటండి ఇవి. అంటే ఏదైనా కూడా సాధిస్తాయి. ఒక పదార్థాన్ని తీసుకువెళ్ళాలంటే ఒక్కో సమయంలో గోడెక్కే సమయంలో పడిపోతూ ఉండొచ్చు. అయినప్పటికీ మరలా ప్రయత్నం చేసి ఖచ్చితంగా సాధిస్తాయి. మరి మానవ జీవితంలో కూడా పట్టుదల అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యాకోబండి పట్టాడు కాబట్టి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు.
ప్రార్థనలో పట్టు ఉండాలి, ఉపవాసములో పట్టు ఉండాలి, దేవుని పనిలో పట్టు ఉండాలి. ఏది కూడా మనం వేలాకోలంగా తీసుకుని చేయవలసినటువంటిది కాదు. ఒక పట్టుదల కలిగి దేవుని పని అంటే మనము పట్టుదల కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన చేస్తున్నామంటే కనుక యాకోబు వలె మనం పట్టవలసిన వారమై ఉన్నాము. ఏదో మామూలుగా జరుగుద్దిలే అనేటువంటి కానీ ఖచ్చితంగా దేవుణ్ణి మనము ఆయన పాదాలు పట్టుబట్టి మనం అడగవలసిన వారమై ఉన్నాము. మరి ఈ చీమలు విడిచిపెట్టే జీవులు కాదండి, పట్టుదల కలిగినటువంటి జీవులై ఉన్నాయి. ఈ చీమలు చిన్నవే అయినప్పటికీ కూడా బలమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నాయి. బలము లేని జీవులే కానీ బలముగా మరి ఇవి పనిచేస్తూ ఉన్నాయి. సిద్ధపాటు కలిగిన జీవులుగా, క్రమశిక్షణ కలిగిన జీవులుగా, ఐక్యత కలిగినటువంటి జీవులుగా, చురుకుదనం కలిగినటువంటి జీవులుగా, అలాగే సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునే జీవులుగా, మరి ఇన్ని గొప్ప లక్షణాలు ఈ చీమలో ఉన్నాయి. కాబట్టే దేవుడు అంటున్నాడు కదా, సోమరి చదవండి 6:6 సామెతల గ్రంథం 6:6 సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకుని. అంటే ఆహారాన్ని సమకూర్చుకోమని చెప్పేవాళ్ళు లేడు. మీకు నాకు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వీటికి ఎవరు చెప్పరు, వీటంతటి ఇవే వెళుతున్నాయి. కాబట్టి సోమరి జాగ్రత్త, చీమల వద్దకు వెళితే మీకు సత్యం బోధపడుతుంది. మరి అవి ఏ విధంగా నడుచుకుంటున్నాయో మనము కూడా ఆ విధముగా నడుచుకుంటూ ఆ దేవుని యొక్క దైవాశీర్వాదం పొందుకునే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. బలము లేనటువంటి జీవుల నుంచి ప్రభువా బలమైనటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా, నీకు వందనాలు. సరి చేసుకోవాల్సినటువంటి ఇవన్నీ మేము సరి చేసుకుంటూ తండ్రి నీకు మరింత చేరువయ్యే ధన్యత భాగ్యము నీ బిడ్డలకు మాకు దయచేయమని, మహిమ కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మరనాథ. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్.